పోతే హోంశాఖ గురించి చెప్పబడలే. హోంశాఖ ఆయన తాడేపల్లి హోంలోనే శాఖ పరిమితం అయిపోయింది. ఆ హోంశాఖ వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోయింది. దురదృష్టకరమైన పరిస్థితులు రాష్ట్రంలో వచ్చాయి. చెప్పాల్సిన అవసరం లేదు. మన నాయకుడి దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి, మా దగ్గర నుంచి ఎవరిని వదిలిపెట్టలే. దుర్మార్గమైన పరిపాలన, ఐపీఎస్లు ఐఏఎస్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి గత 5 సంవత్సరాలు చూసాం అధ్యక్ష. ఇక సంక్షేమం మనం చూస్తున్నాం. ఎస్సీ సంక్షేమం 18,497 కోట్లు, ఎస్టీ 7,577 కోట్లు, బీసీ 39,000 కోట్లు, మైనారిటీ 4,376 కోట్లు. ఇదే విధంగా వాళ్ళ గవర్నమెంట్లో కూడా వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ చదివి వినిపించాడు బడ్జెట్ ప్రవేశపెట్టి. కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ చేశావు? ఎక్కడ? ఆఖరికి ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్టిఎఫ్డిసి, ఎస్సీ సబ్ ప్లాన్ ఏది ఇంప్లిమెంట్ చేసావు చెప్పు? ఒక ట్రాక్టర్, ఒక కార్, ఒక ఆటో, ఒక బంకు ఎస్సీ ఎస్టీలకు అప్పులు ఇచ్చావా? నేను రివ్యూ చేశాం మొన్న, నెల్లూరులో కూర్చున్నాం. నేను ఒక సదస్సు పెట్టా, ఎస్టీల సదస్సు పెట్టా. దాదాపు 1350 పిటిషన్స్ ఆ రోజు వచ్చినాయి. మొత్తం జిల్లా అధికార యంత్రాంగం అంతా వచ్చినారు. వాళ్ళ బతుకులు ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాయంటే ఈరోజు ఎస్టీస్ లాస్ట్ 5 yearsలో మీరు చేసిన దుర్మార్గాలు. దాన్ని రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. మన మీద బాధ్యత ఉంది. నేను అందుకనే మా నియోజకవర్గంలో 5 మండలాల్లో దాదాపు 3,500 మంది వచ్చారు. జిల్లా అధికారులు అందరూ వచ్చారు. 1350 అర్జీలు వచ్చినాయి. వాటన్నిటినీ అప్లోడ్ చేశాం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఒక నోట్ ఇచ్చా, వాళ్ళ సమస్యలు తీర్చాలా అని చెప్పా. ఇరిగేషన్లో ఇంకొక పాయింట్ ఏంటంటే, లస్కర్లకు కూడా జీతం ఇవ్వని పరిస్థితి ఇరిగేషన్లో. పెద్ద ఆయన లెఫ్ట్లు రైట్లకు మాత్రం 1,000 కోట్లు పేమెంట్ ఇచ్చిన విషయం మనం అన్ని పత్రికల్లో చూసాం దిశ. ఇకపోతే గృహ నిర్మాణం నేను చెప్పా లాస్ట్ టైం. జగనన్న ఏంటో నాకు అర్థం కాదు. 1,80,000 సెంట్రల్ గవర్నమెంట్, 1,50,000 ఇంటికి 30,000 ఎన్ఆర్ఈఎస్, 1,80,000తో ఏమొస్తుంది ఇప్పుడు? 2018లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు మాకు వేణుగోపాల స్వామి టెంపుల్ ల్యాండ్స్ లో భారీ బహిరంగ సభ, ఎస్సీ ఎస్టీ సభ పెడితే మేము ఆ సభలో ఆయన వెళ్ళేటప్పుడు ఆపి ఒక రిక్వెస్ట్ చేశాం. 1,80,000కి గిరిజనులు కట్టుకోలేకున్నారు సార్ అంటే 70,000 పెంచాడు. అక్కడికక్కడ అనౌన్స్ చేశాడు. ఎస్సీలకి 50,000 అనౌన్స్ చేశాడు. అంటే ఎస్సీలకి 2,30,000, ఎస్టీలకి 2,50,000. జగనన్న ఆయన నా ఎస్సీలు రావటం కట్ చేశాడు. మళ్ళీ 1,80,000కే ఫిక్స్ చేశాడు. ఈరోజు 1,80,000లో వాళ్ళు టైప్ 3 అంటే బెనిఫిషరీస్ కి సంబంధం లేకుండా కాంట్రాక్టర్స్ కట్టించే దాంట్లో ఎన్ని ఘోరాలు జరిగినాయి అంటారు. నేను వెళ్ళాను వరిగొండ గిరిజన కాలనీ, 149 ఇళ్ళు. వాళ్ళు చూపించారు, చూడయ్యా 70,000 తీసుకుని పారిపోయినాడు. మా దగ్గర 20,000 30,000 తీసుకున్నాడు. బేస్మెంట్ నుంచి 2 అడుగులు 3 అడుగులు. నేను చెప్పా గతంలో కూడా ఇదే సభలో. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి. ఆ కింద బేస్మెంట్ 9 అంగుళాలు 5 అంగుళాలు ఉన్నాయి. పైన స్లాబ్, కొన్ని స్లాబ్ పోసినవి. ఎవ్రీ 7 inches ఒక స్టీల్ రాడ్, ఒక అడుక్కి 1.5 అడుక్కి స్టీల్ రాడ్స్. అంటే ఇప్పటికే ఎన్టీ రామారావు గారు కట్టించిన ఇళ్ళు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే ఉన్నాయి. కానీ ఇవి ఎన్నేళ్ళు ఉంటాయి? నేను చెప్పాను మొన్న, నేను ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ ఇస్తే విజిలెన్స్ ఎంక్వైరీ ఇచ్చారు. నా దగ్గరికి 150 మంది సిబ్బంది వచ్చేసారు ఇంటికి. మాది కాదు తప్పు, వాళ్ళకి అదే రాసిమని చెప్పా. నేను అడిగాను, మీరు ఏ పేదవాళ్ళ పక్కా ఇళ్ల కోసం మీకు ఉద్యోగాలు ఇచ్చారో ఆ ఇంట్లో 3 నెలలు కాపురం ఉండండి, 3 నెలలు ఉండండి చాలు, మీరు మీ మీద ఏం లేకుండా చేస్తామని చెప్పారు. అటువంటి దారుణమైన పరిస్థితి. అక్కడ ఉన్న గిరిజనులు అయ్యా గోడ తన్ను అన్నారు. నేను అన్నాను, అది సిమెంట్ గోడయ్యా, నేనేం తన్నేది, ముందే తక్కువని అన్నా. పర్వాలేదు బాబాయ్ నువ్వు తన్ను, మేము పట్టుకుంటా ఉన్నారు. నేను తంతే గోడ పడిపోయింది, నేను పడిపోలా. అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. అంత ఘోరంగా దోపిడీ జరిగింది. ఆ 70,000 రూపాయలు బేస్మెంట్ పైకి 30,000-40,000 ఒక కాంట్రాక్టర్ తీసుకుని నడిపాడు. మళ్ళీ ఆ గిరిజన దగ్గర 20,000 30,000 వసూలు చేశారు. వాటన్నిటి మీద సమగ్రంగా విచారణ జరిపించాలని కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇకపోతే ఇది సర్వే ఎవడు